సివిల్ సప్లైస్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు తక్షణమే పెంచాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. శ్రీకాళహస్తి సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద హమాలీలకు కూలీ రేట్లు పెంపుదల చేసి అరియర్స్తో కలిపి జీవో విడుదల చేయాలని, రూట్ ఆప్టిమేషన్ రద్దు చేయాలని నల్ల రిబ్బన్లతో నిరసన చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్మికులకు పాత అగ్రిమెంట్ పోయి 9 నెలలు గడుస్తూ ఉన్నా ఇంతవరకు నూతన అగ్రిమెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతి నెల 5వ తారీఖు లోపల జీతాలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉందని, అలా కాకుండా ప్రతి నెల 18 తేదీలైనా కూడా జీతాలు చెల్లించలేదని, తిరుపతి డిఎం సివిల్ సప్లైస్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, కొత్తగా చేరిన హమాలీలకు పీఎఫ్ కార్డులు ఇవ్వడానికి కూడా డిఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే జిల్లాలో ఇప్పటివరకు యూనిఫామ్ కుట్టు కూలీలు అడిగితే తాము ఇవ్వబోమని చెప్పడం ఎంతవరకు సమంజసమని డిఎంను ప్రశ్నించారు. ఇలాగే కొనసాగితే డిఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపి, రూరల్ మండల కార్యదర్శి మిర్చిల శివకుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తులసిరాజు, శ్రీనివాసులు, గురవయ్య సివిల్ సప్లైస్ జిల్లా అధ్యక్షులు అయ్యప్ప, దయాకర్ నాయుడు, గిరి, రుకేష్, బాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. సివిల్ సప్లైస్ కార్మికుల్లో దాదాపుగా మేము ఇప్పుడు 20 మంది పైబడి డిఎంలు మారారు. ఇలాంటి నిర్లక్ష్యమైనటువంటి డిఎంని ఎప్పుడూ మేము చూడలేదు. 5వ తేదీ లోపల జీతాలు చెల్లించాల్సింటే 14, 15, 18, 19వ తేదీ వరకు కూడా జీతాలు చెల్లించకపోగా డీటీలు మాకు లిస్టు పెట్టలేదు అని చెప్తా ఉన్నారు. అంటే డిఎం కోఆర్డినేషన్లో డీటీలు ఉంటారా, హమాలీస్ కోఆర్డినేషన్లో డీటీలు ఉంటారా, ఒక తడవ కలెక్టర్ గారు ఆలోచించమని చెప్తా ఉన్నాం. తక్షణమే ఇట్లాంటి డిఎంని వేరే తావుకు మార్చాలి, వేరే జాబుకు మార్చాలి. ఆమె ఇలాంటి సివిల్ సప్లైస్ కార్మికులకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు డిఎంగా పనికిరాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.